హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. లైవ్లో తేజ నయని పావని ఏడిపించాడు. మామూలు కాదు, అసలు పొట్టు పొట్టు ఏడ్చేసింది. అసలు ఒక్కొక్కసారి నాకు అసలు ఏంది మరీ ఈ దరిద్రం ఏంది అనిపిస్తుంది. ఎందుకు వస్తారు, ఏడవడానికే వస్తారా బిగ్ బాస్కి అనిపిస్తుంది. ఏడిసిన రీజన్ తెలిస్తే మీరు కూడా వామ్మో ఏందిరా ఇది కర్మ అనుకుంటారు. తేజ అంటే నయని పావని మధ్యన బిగ్ బాస్ 7లో తేజ నయని పావని నామినేట్ చేసిండు. ఎందుకు అంటే 100% ఎఫర్ట్ పెట్టలేదని నామినేట్ చేసిండు. దాని గురించి మాట్లాడిండు అంతే. ఇది బిగ్ బాస్ 7 గురించి. బిగ్ బాస్ 8లో అప్పుడు నామినేట్ చేసిన విషయం జస్ట్ గుర్తు చేసిండు. దానికి ఆమె అని ఏది అమ్మో పొట్టులో బీభత్సంగా ఏడుస్తుంది. ఆ టిష్యూ పేపర్లో కూడా తుడుచుకుంటూ బెడ్రూమ్లోకి పోయి అబ్బా ఏడవడానికే బిగ్ బాస్కి వస్తారా ఏంది. పైగా తేజ్ అన్నది ఏం పెద్ద సీరియస్గా జస్ట్ నార్మల్గా అన్నాడు. దానికి ఆమె తీసుకోలేకపోయిందంట. ఏమేమో చెప్తుంది. మా నాన్న కూడా మా ఇంట్లో నన్ను గట్టిగా మాట్లాడు, నాతో అబ్బాయిలు ఎవరైనా గట్టిగా మాట్లాడితే తట్టుకోలేను. బిగ్ బాస్కి ఎందుకు వచ్చినావు మరి? అరే నువ్వు గేమ్ మంచిగా ఆడతావు కదా, మంచి ఇదేమో అనుకున్నావు. ఒరి ఇదేమి ఇది అంటే అబ్బాయిలు గట్టిగా మాట్లాడితే తట్టుకోలేదట. బిగ్ బాస్లో గట్టిగా మాట్లాడేది మహా గట్టిగా మాట్లాడతారు. దీనికోసం ఎంత ఏడుపు ఏడ్చిందంటే ఫ్రెండ్స్, అసలు ఆ రీజన్ కోసం ఎవడన్నా ఏడుతాడా? పైగా తేజ బేసిక్గానే అంత ఎగబడినాడు చెప్పడు. మనోడు కామెడీ వేలోనే చెప్తాడు. ఏమి నాయని పావని ఇది ఇట్లుంటే మరి ఉంటావా నువ్వు? నాకైతే టూ మచ్ అంటే ఇక ఏడవడానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అసలు నయని పావ మీద పిచ్చ కోపం వచ్చింది కానీ ఇంకా కంట్రోల్ చేసుకున్నా. సో ఇలా ఏడుస్తా అంటే చిన్న చిన్న రీజన్స్కి ఏడుస్తూ ఉంటే అబ్బాయిలు గట్టిగా మాట్లాడితే నేను తట్టుకోలేను అనుకుంటే మాత్రం అసలు బిగ్ బాస్కి రావడమే దండగా. వచ్చినా కూడా నువ్వు తొందరగా వెళ్ళిపోతావు ఇలా ఉంటే. సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎస్ ఫ్రెండ్స్, నేను రైటా కాదా కామెంట్ చేయండి.